మహాశివరాత్రి సందర్భంగా రాజమహేంద్రవరంలోని 10 స్నానఘట్టాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 131,000 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ప్రకటించారు. అయితే సాయంత్రం నాటికి ఈ సంఖ్య దాదాపు 2 లక్షలకు చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఏఐ సాంకేతికత సహకారంతో భక్తుల సంఖ్యను గణించినట్లు వెల్లడించారు. అత్యధికంగా ఉదయం 9 నుంచి 10 గంటల నడుమ అక్షరాల రేవు, కోట్లింగాల రేవుల్లో 16,410 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలిపారు. భక్తుల భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, డ్రోన్లు ఉపయోగించినట్లు చెప్పారు. చిన్నపిల్లలకు డిజిటల్ ట్యాగ్ వేయడం ద్వారా తప్పిపోయిన 3 చిన్నారులను వెంటనే గుర్తించినట్లు పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా చిన్నారులకు డిజిటల్ ట్యాగులు వేసేందుకు 77 మంది వాలంటీర్లు పనిచేస్తున్నట్లు చెప్పారు. అలాగే 1200 మంది నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది వివిధ పనుల్లో పాల్గొన్నట్లు కమిషనర్ వివరించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ తన తనయుడు డాక్టర్ కృష్ణతేజతో కలిసి నిడదవోలు నియోజకవర్గంలోని పలు ఆలయాలు దర్శించుకుని పూజలు, అభిషేకాలు జరిపారు. నిడదవోలు రూరల్ మండలం కాటకోటేశ్వరం గ్రామంలో వెలిసిన శ్రీ ఉమా కాటకోటేశ్వర లింగేశ్వర స్వామి వారిని దుర్గేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి మంత్రి దుర్గేష్ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు నిడదవోలు పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి సహిత గోలింగేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ బాలా త్రిపుర సుందరి సహిత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయాలను మంత్రి దుర్గేష్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉండ్రాజవరం మండలంలోని మోర్తాలో వెలిసిన శ్రీ పార్వతీ సమేత శ్రీ గౌరీ ఈశ్వర స్వామి వారి దేవస్థానం, పెరవలి మండలం తీపరలోని శ్రీ నరేంద్ర స్వామి వారి దేవస్థానం, అన్నవరపాడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ ఉమా విఘ్నేశ్వర స్వామి సన్నిధిలో ఏర్పాటు చేసిన అంబికా సమేత స్ఫటిక లింగరూప ఉమామహేశ్వర స్వామి వారి కోనేటి ఆలయాన్ని దర్శించారు. స్ఫటిక లింగ రూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్పర్శ దర్శనంలో భాగంగా స్వామి వారిని దర్శించి స్పర్శించారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు. పంచారామక్షేత్రం భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు. శివనామస్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు. పంచారామక్షేత్రం పాలకోలు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆత్మస్తుతి, పరనింద తప్ప ఏమీ లేదు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన నరసాపురం పట్టణ పోలీసులు. సుమారు 13 లక్షల విలువైన 21 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనాన్ని కల్పించారు. పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనాన్ని కల్పించారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు, పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్తో పాటు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ, చెరుకూరి రామకృష్ణ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారిని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారరాజు, ధర్మకర్తలు, ఆలయ ఈవో డి కృష్ణరాజులు ఆలయ మర్యాదలతో సత్కరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ओम लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरी ప్రమాదాలకు దారి తీయను. పూర్తిగా సహకరించండి. శివరాత్రి పర్వదినాన ప్రపంచంలోని హిందువులందరూ కొలిచే మహాదేవుడు ఆదిదేవుడు ఆ పరమేశ్వరుడి ఎంతో పవిత్రమైన పర్వదినమైన శివపార్వతుల కళ్యాణం రోజు, అలాగే శివతాండవం మహోజ్వల శివతాండవం జరిగిన రోజు, శివుడు నీలకంఠునిగా క్షీరసాగర మదనంలో ఆ గరళం తన కంఠంలో ఉంచుకున్న ఈరోజు వైభవంగా పంచారామ క్షేత్రాల్లో ఒక పవిత్ర క్షేత్రమైన సోమేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకోగలగటం నా అదృష్టంగా భావిస్తూ సృష్టి స్థితిలయ కారకుడైన ఆ పరమేశ్వరుని అనుగ్రహం ప్రజలందరి మీద మెండుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివరాత్రి పర్వదినం ఈ రోజున భీమవరంలో ఏం చేసిన సోమేశ్వర స్వామి పంచారామ క్షేత్రాన్ని దర్శించుకుని స్వామివారిని భక్తి శ్రద్ధలతో మరి పూజించుకోవడం జరిగింది. అలాగే ఈ క్షేత్రంలో కలిసి ఉన్న అన్నపూర్ణమ్మ వారిని, అలాగే క్షేత్రపాలకులు జనార్దన స్వామివారిని, ఆంజనేయ స్వామివారిని, సుబ్రహ్మణ్యం స్వామివారిని, ఈ ఉప దేవాలయాలను కూడా దర్శించుకుని అందరి అనుగ్రహం కలగాలని, నాకే కాకుండా నా కుటుంబానికే కాకుండా ఈ దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా మీడియా సిబ్బంది, ఎందుకంటే భక్తి అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి భక్తిభావం ద్వారా సేవాభావం, అలాగే ధర్మ మార్గాన్ని అనుసరించడానికి ప్రత్యేకంగా మీరందరూ కూడా అన్ని మీడియా సంస్థలు అలాగే మీడియా సిబ్బంది కూడా ఈ యొక్క పర్వదినాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్న మీ అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా పంచారామ క్షేత్రమైన సోమేశ్వర స్వామి ఆలయం చరిత్ర అందరికీ, దేశ ప్రజలకి అందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే ఈ పంచారామ క్షేత్రాన్ని దేశం నలుమూలల నుంచి కూడా వచ్చి అనేక మంది సోమేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాలు అన్నీ కూడా దర్శించుకోవాలని యాత్రలుగా బస్సులు మీద భక్తులు అందరూ కూడా రావడం కూడా శుభాకాంక్షలు. భీమవరంలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి టెంపుల్లో ఉదయం నుంచి భక్తుల తాకిడి అర్లీ మార్నింగ్ కొంచెం ఎక్కువ ఉండింది, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్ అన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు టెంపుల్లో పరమేశ్వరులు. సో మేము కూడా రద్దీని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడైతే 200 లైన్స్ కానీ 500 లైన్స్ కానీ ఎప్పుడైతే ఖాళీ ఉన్నాయో దాంట్లోకి ఉచిత దర్శనం వాళ్ళు కూడా దాంట్లోకి పంపిస్తున్నాం. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. బయట కూడా ట్రాఫిక్ ఎలాంటి అభ్యంతరాలు లేవు. ట్రాఫిక్ కూడా చాలా ఫ్రీగా అవుతుంది. 4 వీలర్స్ సపరేట్ పార్కింగ్ కోసం ఇంటర్వ్యూ చేశారు, 2 వీలర్స్ సపరేట్గా ఇంటర్వ్యూ చేశారు. 1 వే పెట్టారు టెంపుల్ చుట్టూ. సో బస్సెస్ కూడా ఎలాంటి అంతరాయం లేదు. ప్రస్తుతానికి రద్దీ చాలా కంట్రోల్గానే ఉంది. ఓం నమ శివాయ. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి టెంపుల్ నందు
శివరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ గుడికి వచ్చి సందర్శించడం జరిగింది. దాదాపు వచ్చినటువంటి అందరికీ కూడా ఇక్కడ స్థానిక నాయకుల సహకారం తీసుకుంటూ, అలాగే రెవెన్యూ వారు, పోలీసు వారు, వివిధ డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటూ, అలాగే స్థానిక నాయకుల సహకారం తీసుకుంటూ, భక్తుల సహకారం తీసుకుంటూ ఈ ఎన్ని వేల మంది వచ్చినా పాడి పంపిణీ కార్యక్రమం జరుపుతున్నాం. అలాగే ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం జరుపుతాం. భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ఎన్ని వేల మంది వచ్చి ఈ 4 రోజుల కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గల పంచారామ క్షేత్రం శ్రీ కేర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పరమేశ్వరుని దర్శించుకోవడానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు లింగోద్భవం వరకు ఏకధాటిగా అభిషేకాలు కొనసాగుతున్నాయి. శివరాత్రి తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం చెప్పేసిన భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉండగా స్వామివారి దర్శనం ఇవ్వడం జరిగింది. స్వామివారి యొక్క దర్శనం అనేటువంటిది జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి రాత్రి లింగోద్భవ కాలం సమయం దాకా కూడా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలని కూడా నిర్వర్తించుకోవడం కోసం చెప్పేసి ఏర్పాట్లు చేసి ఉన్నారు. అలాగే రాత్రి 8 గంటల 30 నిమిషాలకు స్వామివారి జగజ్యోతి స్వరూపంలో వెలుగుతారని చెప్పేసి ఆ జ్యోతి స్వరూపంలో ఉండేటువంటి పరమాత్మను దర్శనం చేసుకోవడం కోసం చెప్పేసి జగజ్యోతి కార్యక్రమం అనేటువంటిది నిర్వర్తించడం జరుగుతుంది. స్వామివారికి రాత్రి 12 గంటలకి అభిషేకాలతో పాటు ప్రపంచం మొత్తంలో 2 చోట్ల మాత్రమే మనకి స్వామివారికి వస్త్ర సమర్పణ అనేటువంటి కార్యక్రమం ఉంది. అది మొట్టమొదట శ్రీశైల మల్లికార్జున స్వామి అయితే మన క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో రెండోది. ఈ మల్లన్న పాకాని దగ్గులూరు వాస్తవులైనటువంటి వరదా సోమేశ్వరరావు గారి యొక్క వంశస్థులందరూ కూడా పూర్వం నుంచి కూడా స్వామివారికి వస్త్ర సమర్పణ చేయడం జరుగుతోంది. అది రాత్రి 12 గంటలకి వస్త్ర సమర్పణ అనేటువంటిది మల్లన్న పాక సమర్పణ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది గాలిగోపురం దగ్గర నుంచి విమాన గోపురం దాకా 360 మూరలు 360 గజాలు స్వామివారికి వస్త్ర సమర్పణ చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో శివనామస్మరణతోటి జాగరణ చేస్తూ ఉపవాస దీక్షలు చేస్తూ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి నామస్మరణని చేసుకుంటూ ఉన్నారు. కావున భక్తులందరికీ కూడా మహాశివరాత్రి యొక్క అనుగ్రహాన్ని పరమేశ్వరు కలగజేయాలని ఉదయం నుంచి 12 గంటల వరకు కూడా దర్శనములు ఏర్పాటు చేయడం జరిగినది. 12 గంటల అనంతరం అభిషేకములు ప్రారంభిస్తాం. అప్పటి నుంచి భక్తుల యొక్క రద్దీ కొంచెం తక్కువగా ఉన్నందున అభిషేకములు 12 గంటలకు ఏర్పాటు చేయడం నిర్ణయించడం అయినది. శ్రీ స్వామివారి ఆలయంకు వచ్చేటువంటి భక్తులకు క్యూలైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది. ఓ క్యూలైన్స్లో మంచినీటి సదుపాయం, చిన్నపిల్లలకు పాలు వగైరాలు కూడా ఏర్పాటు చేయడం అనేది. భక్తులచే ఆలయం చుట్టూ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ప్రహరీ గోడను ఆనుకుని వివిధ రకాల ప్రసాదములు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగే విధంగా 15 నిమిషాల నుంచి 20 నిమిషాల లోపు దర్శనం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం. ఏలూరు జిల్లా నెడమర్రు మండలం మందలపరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా టీటీడీ మాజీ సభ్యులు గాదిరాజు సుబ్బరాజు దంపతులచే రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారని, సాయంత్రం ప్రత్యేక హోమాలు, రాత్రి స్వామివారి కళ్యాణం ఘనంగా జరుగుతాయని ఆలయ కమిటీ నాయకులు శంకరం తెలిపారు. ఈ కార్యక్రమంలో గాదిరాజు చిన్నబాబు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలబర్రు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమానీలకంఠేశ్వర పంచేతన క్షేత్రంలో మరి ఆలయం నిర్మించి తరువాత ఈ 10వ మహాశివరాత్రి జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి గాదిరాజు వెంకట సుబ్బరాజు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఈ ఏకాదశి రుద్రాభిషేకం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఈ పంచాయతన దేవతలు ఈ ఆలయంలో మనం ఎంతమంది దేవతలు నిర్మించామో ఈ పంచాయతన దేవతలందరికీ కూడా మరి హోమ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి పూర్ణాహుతి చేసి మరి సాయంత్రం 7 గంటలకల్లా మరి శివపార్వతుల శాంతి కళ్యాణం కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమం అయ్యేటప్పటికి సుమారుగా 10 గంటలు అవుతుంది. తరువాత రాత్రి 11 గంటలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి మళ్ళీ అభిషేకం జరుగుతుంది, అన్నాభిషేకం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తులందరూ వచ్చి మరి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి తెల్లవారుజాము 3 గంటల నుంచి కూడా మరి ఆలయం అంతా కూడా శివోహం శివోహం శివోహం, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ మారుమోగిపోతుంది. ఈరోజు చాలా భక్తజనం చాలా విపరీతంగా వచ్చారు. వచ్చిన వారందరూ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భోజన ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా అందరినీ కోరుతున్నాం. శివరాత్రి సందర్భంగా ఇవాళ మన గ్రామంలో ఒక పండగ వాతావరణంగా ఉంది. ఎందుకంటే శివరాత్రి మా ఈ గుడి కట్టి మా విలేజ్లో ఈ గుడి కట్టి 10 సంవత్సరాలు జరగడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి కూడా ఏ సంవత్సరం ఆ సంవత్సరం మించి భక్తులు కానీ లేకపోతే అలాగే ఇక్కడ అందరూ కూడా ఊళ్ళో గ్రామస్తులు అందరూ కూడా సేవా కార్యక్రమాలు అన్నీ కూడా స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఇలాంటి ఊళ్ళో గ్రామంలో శివాలయం వచ్చిన తర్వాత ఊరు అభివృద్ధి చెందింది. అలాగే బయట ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు అందరికీ కూడా కోరికలు తీరి ఎంతోమంది ఇక్కడికి ప్రదక్షిణ కూడా ఇవాళ పొద్దున్న చూడటం జరిగింది. వందలాది మంది ప్రదక్షిణను 109 సార్లు 106 సార్లను మొక్కుని ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. అలాంటి శివరాత్రి సందర్భంగా ఇవాళ మా శివాలయంలో ఇంత వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ మా అందరికీ నిజంగా గ్రామస్తులకి అదృష్టం కింద భావిస్తున్నాం. మా ఊళ్ళో ఇంత అభివృద్ధి చెందుతుంది శివాలయం అంటే మా అందరూ కూడా గర్వంగా భావిస్తున్నాం. రోజుల్లో ఇంకా అభివృద్ధి చెంది గుడి అభివృద్ధి శివాలయం అందరికీ కోరుకున్న అన్నీ కూడా భక్తులు కోరుకున్న అన్నీ కూడా మా దేవుడు చేస్తారని అందరూ కూడా నమ్ముకుని ఇక్కడ రావడం మరింకా అభివృద్ధి చెందుతుందని. ఈరోజు భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పొద్దున్నుంచి కూడా ఇవాళ మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేకం జరిగిందండి.
తర్వాత మధ్యాహ్నం 4 గంటల నుంచి కూడా హోమ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత సాయంత్రం మన కళ్యాణం, స్వామివారి కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. తర్వాత ఇంకా లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం జరుగుతుందండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా గత 10 సంవత్సరాలుగా చాలా బాగా జరుగుతూ వచ్చాయి. ఇంకా తర్వాత కూడా ఇంకా ఇలాగే జరగాలి, కార్యక్రమాలన్నీ జరగాలని దేవుడిని కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక అభిషేకాలు, బెల్వార్చనలు నిర్వహించారు. లింగోద్భవ కాలాన్ని పురస్కరించుకుని రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు తాగునీరు, ప్రసాదం, క్యూలైన్ సదుపాయాలు కల్పించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. శివరాత్రి సందర్భంగా ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎంత చక్కని అంతు చిక్కని వాయులింగ రూపం, నాకు మాత్రమే ఇస్తి విశ్వర నిన్ను తాకి యోగం. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం తోరంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దురంగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు కార్యనిర్వహణాధికారి శివబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పర్వదినం ఎంతో వైభవపేతంగా చక్కగా ఈరోజు తెల్లవారుజామున 3:30 నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు మీద రద్దీ సుమారుగా ఒక 7-8 వేల వరకు పెరిగిందని మా అంచనా ఉంది. సుమారుగా ఎప్పుడు మేము ఒక 20,000 వస్తారనుకున్నాం, ఇప్పుడు దగ్గరగా ఒక 30,000 కూడా వచ్చేలా కనిపిస్తున్నారు. ఉత్సవ కమిటీ సభ్యుల యొక్క సమన్వయంతో ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ప్రతి భక్తులకి కూడా స్వామివారి దర్శనం అయ్యే విధంగా ఉచిత క్యూ లైను, శీఘ్ర దర్శనం 10 రూపాయల క్యూ లైను, అతి శీఘ్ర దర్శనం 30 రూపాయల క్యూ లైను, అంతరాలయ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే ప్రతి భక్తుడు కూడా స్వామివారి ప్రసాదం తీసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా అందరికీ కూడా స్వామివారికి సంబంధించి ఒక అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని చాలా తరించుతున్నారు. ఈరోజు మన తోరంగేశ్వరి ఆలయంలో సుమారు భక్తులు 20,000 నుంచి 25,000 మంది వస్తారని అంచనా వేస్తా ఉన్నాం. వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం, పార్కింగ్కి, అలాగే మరి క్యూ లైన్స్ కానీ, అలాగే మరి అన్నదానం కూడా ఉంది. అన్నదానం 20,000 మందికి అన్నదానం ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దీని గురించి మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పంతం నానాజీ గారు ఎప్పటికప్పుడు మాతో మాట్లాడుతూ 2 రోజుల ముందు వాళ్ళ తనయులు సందీప్ గారు కూడా వచ్చి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని పర్యవేక్షించి దగ్గరుండి చూసుకుని ఆయన గంటకి మాకు ఫోన్ చేస్తా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని వాటర్ ప్యాకెట్స్ కానీ అన్నీ ఇప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చూసుకుంటాం.
మహాశివరాత్రి సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శివాలయంలో పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం, విశేష అలంకరణ నిర్వహించారు. భక్తులు స్వామివారి దర్శనం కొరకు బారులు తీరారు. 7వ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్ స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు. తిప్పవరప్పాడు గ్రామంలోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ కైలాసనాథ స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో ఉన్న శ్రీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయంలో అరుణాచల శివ దర్శనం, జ్యోతిర్లింగాలను ప్రత్యేక అలంకరణతో ఏర్పాటు చేశారు. నిన్ను లెవ్వనుకుంటా మిడిసి పడితి నింతవరకు నీ దయని విభూతిగా పుయ్యర నా ఒంటికి నన్నింకొక నందిగా ముడెయ్యి నీ ఘాటికి ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోన లింగమయ్య నీవే నాకు తోచినావుగా. దారంట కొమ్మలు శివశూలాలే, మబ్బుల్లో గీతలు నీ నామాలే, లోకమంతా నాకు శివమయమే, ఎడజుడు నీ అనుభవమే. ఓంకారము పలికినవి పిల్లగాలునే, ఎండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయరా. నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా. శివ శివయను పేరుకు పెన వేసుకుంటిరా. కొండవాగు నీళ్లు నీకు లాలపోయనా, అడవి మల్లె పూల దండ అలంకరించనా. నా ఇంటి చంటి బిడ్డవు నువ్వు, ముప్పొద్దు నీతో నవ్వుల కొలువు, దుప్పి మాంసం ఇది నీకు తెచ్చినా. ఏలూరు జిల్లా భీమడలలోని అతి పురాతన శివపార్వతి సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే భీమడోలు పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కాళ్లకూరి ఉమా విజయ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసి ప్రసాద వితరణ చేశారు. ఒంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆలయానికి విచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహాశివరాత్రి సందర్భంగా పేటాపురం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కుకుటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కుకుటేశ్వర స్వామివారిని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తుల శివనామస్మరణతో పాదగయ క్షేత్రం మారుమవుతోంది. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ముమ్మిడివరం నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ ఆలయంలో 5 రోజుల పాటు ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. తొలి రోజు ద్వాదశ నదీ జలాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు. మరో ప్రఖ్యాత శైవ క్షేత్రం కుండలేశ్వరానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి పవిత్ర వృద్ధగౌతమి నదిలో స్నానమాచరించి శ్రీ పార్వతీ సమేత శ్రీ కుండలేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు భక్తి పారవస్యంలో మునిగి తేలాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు పవిత్ర కాలువల్లో పుణ్యస్నానాలు ఆచరించి పరమశివుని దర్శనానికి తరలివచ్చారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రం కొత్తపేట మండల పరిధిలోని శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాలతో విశేష అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు చేసిన జయ జయ ధ్వానాలతో ఆలయాలు పులకించాయి. స్వయంభూ క్షేత్రం శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము 3 గంటల నుండి భక్తుల రద్దీ పెరిగింది. భక్తులకు అనుకూలంగా వాళ్ళకి క్యూ లైన్లు, వాళ్ళకి దానిలో కావాల్సిన మంచినీళ్ళ సదుపాయం, చంటిపిల్లలకి పాలు సదుపాయం ఇవన్నీ మనం ఏర్పాటు చేసాం. కాబట్టి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకుంటూ, భక్తులందరూ మనోభావాలు తెలుసుకుంటూ, వాళ్ళకి ఏ విధంగా ఉంటే బాగుంటుందో చూసుకుంటూ వాళ్ళకి తగ్గినట్టుగా మేము దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా మమ్మల్ని అనుగ్రహించి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం స్వామివారి క్షేత్రం చాలా పురాతనమైన క్షేత్రం. శ్రీ స్వామివారు ఇక్కడ అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒకే పీఠం మీద గెలవడం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేకువజామున 3 గంటల నుంచి భక్తులు శ్రీ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత ప్రసాద వినియోగం, భోజన వసతి, చంటి పిల్లలకి పాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకి శ్రీ స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుపుకున్నట్టుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3.32 లక్షల కోట్ల బడ్జెట్ చూస్తే అంతా ఆత్మస్తుతి, పరనింద తప్ప ఏమీ లేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. బడ్జెట్లో 100 సార్లు చంద్రబాబు పేరు, 75 నుంచి 80 సార్లు లోకేష్ పేరు, 20 సార్లు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించారని అన్నారు. గత సంవత్సరం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పొగాకు, మిర్చి, మామిడి, జొన్న ఇలా ఏ ఒక్క పంటకు మద్దతు ధరను అందించలేకపోయారని అన్నారు. రైతు ఓ పంట వేస్తే ప్రభుత్వం ఆదుకుంటుందనే ధైర్యం పోగొట్టారని ధ్వజమెత్తారు. అంటే వాళ్ళు పొగుడుకోవడం, గత ప్రభుత్వం అని చెప్పి మా మీద వచ్చి నిందలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వం మంచి చేసిన పక్క పెట్టి నువ్వు ఉద్ధరిస్తావని కదా, మీరు ఉద్ధరిస్తారని కదా మీకు అధికారం ఇచ్చారు అని చూస్తే ఒక 100 సార్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరు, ఒక 75-80 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు, ఒక 50 సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు, ఒక 20 సార్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు. అసలే ఏ సెక్షన్ కూడా రైతాంగానికి సంబంధించి బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎంత ఇబ్బందులు వచ్చాయండి రాష్ట్రంలో. ఏ ఒక్కదానికి అయితే మద్దతు ఇచ్చిన నేపథ్యం ఉందండి? పొగాకు కానీ, కోకోకు కానీ, మిర్చికి కానీ, మామిడికి కానీ, జొన్నలకు కానీ ఎక్కడైనా సరే మార్కెట్ చేశారా? చేయలే. గొప్పగా చూపెడతారు మేము వచ్చి 400 కోట్లతో చేసామని చెప్పి. అక్కడ ఎలాంటి వీధిలోకి రైతులు చెప్తారు? అంతా కూడా అంకెలు కాదు, వాస్తవికత పూర్తిగా ప్రభుత్వం బాధ్యత. ఈ బడ్జెట్ వల్ల సామాన్య కానీ మధ్యతరగతి ఏ ఒక్కరు కూడా ఏ వేసమెత్తి మేలు కూడా జరిగేది కాదు. తిరిగి వారి జీవితాలు గడమే పరిస్థితిని కల్పించి దురదృష్టం. వీటన్నిటిని రాబోయే సెషన్స్లో అన్ని విషయాలు కొలంగా మాట్లాడతామని మీ ద్వారా రాష్ట్ర ప్రధాని వారు చేసినవి చెప్పుకునే అవకాశం లేక, ఏమి చేస్తామో కూడా స్పష్టత లేక, ఈరోజు ఇచ్చినటువంటి బుక్ చదివితే ఒక 4వ తరగతి 5వ తరగతి పిల్లల యొక్క సోషల్ స్టడీస్ బుక్ ఎలా రాస్తారో, చరిత్రలు, ఊహలు, ఊహాగానాలు ఇవి తప్ప స్పష్టంగా మేము ఇది చేశాం, మేము ఇది చేయబోతా ఉన్నాం అని చెప్పుకునే ధైర్యం లేక ఈ పుస్తకంలో ఉన్నటువంటిది ఒక చరిత్ర రాసినట్టుగా రాసుకున్నారే తప్ప ఒక్క దాంట్లో కూడా క్లారిటీ లేనటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. అదే మీరు 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి
ఈ బడ్జెట్ ప్రసంగాలు కనుక చూస్తే ఇంచుమించుగా 100 పాయింట్లతో చేసినవి కానీ చేయబోయేటివి కానీ వాటన్నింటి మీద అంకెలతో సహా స్పష్టత ఇచ్చినటువంటి మనం అటువంటి చూసిన తర్వాత ఈ రోజు వీళ్ళు అన్నీ కూడా ఒక మాయాబజార్ సినిమా లాగా వీళ్ళని తలపించేలాగా ఈ బడ్జెట్ ప్రసంగాన్ని కూడా ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే మొట్టమొదటి పాయింట్కి వచ్చేటప్పటికి 3,32,205 కోట్లతో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఈ విధంగా చూస్తూ ఉంటే అత్యంత ఘోరమైనటువంటి బడ్జెట్గా ఈ బడ్జెట్ మనం చెప్పొచ్చు. కానీ అప్పుల్లో చూసేటప్పటికి విపరీతమైనటువంటి చేంజెస్ ఉన్నాయి. లక్షల కోట్లు చేసుకుంటా ఉన్నారు. ఫినాన్షియల్ డెఫిసిట్ ఎక్కువగా ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువగా ఉంది, ప్రైమరీ డెఫిసిట్ అయితే అసలు చెప్పలేనంతగా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు అసలు గవర్నమెంట్ని రన్ చేస్తారా లేదా 5 సంవత్సరాల పాటు అన్నది కూడా డౌట్ వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో పూర్తిగా దీన్నంతా పరిశీలించిన తర్వాత మాట్లాడడం. ఈ బడ్జెట్ను చూస్తే ఇది పూర్తిగా అవాస్తవంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ బుక్లు ఇచ్చినది మాత్రం వాళ్ళు ఏవైతే బయట చెప్పుకుంటున్నారో, పబ్లిసిటీ చేసుకుంటున్నారో వాటినే. ఇది ఈరోజు చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళది పబ్లిసిటీ మాత్రం చాలా ఫుల్గా ఉంది, పర్ఫార్మెన్స్ మాత్రం చాలా వీక్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు బడ్జెట్ బుక్లో వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే పొగడుకోవడం అసలు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఈరోజు ఈ బడ్జెట్ బుక్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈరోజు చూసుకుంటే ఏ వర్గానికి కూడా వీళ్ళు అంటే సాటిస్ఫైగా ఏ వర్గం కూడా లేదని తెలుస్తుంది. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఏ వర్గం వారు కూడా ఈరోజు ఈ బడ్జెట్ చూసి ఎంతో రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గము కూడా ఈరోజు టీవీల ముందు కూర్చొని ఆంధ్ర రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, మన కోసం ఎంత నిధులు కేటాయిస్తారు, మన కోసం ఎంత నిధులు కేటాయిస్తారని ఆశగా ఎదురు చూసిన పరిస్థితి ఈ రోజు ఉంది. అయితే వాళ్ళ ఆశలన్నీ నిరాశలు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 13 లక్షల విలువైన 21 ద్విచక్ర వాహనాలను నరసాపురం పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 13 లక్షల విలువైన 21 ద్విచక్ర వాహనాలను నరసాపురం పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరసాపురం వశిష్ఠ గోదావరి రోడ్డు వీరభవాని గుడి వద్ద నరసాపురం టౌన్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ శ్రీవేద మీడియా సమావేశంలో వివరించారు. విచారణలో నిందితులు నరసాపురం టౌన్ పరిధిలోని 8 కేసులతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడని తెలిపారు. నిందితుడు నివసిస్తున్న ప్రాంతాల నుండి అతను దాచిన చోట్ల నుండి మొత్తం 21 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. వాహనాలను పార్క్ చేసే సమయంలో సరైన లాకింగ్ సిస్టమ్, సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలున్న ప్రాంతాల్లో ఉంచాలని ప్రజలకు సూచించారు. మన నర్సాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ ఆర్పిరి గారు, ఉమెన్ ఎస్ఐ విజయలక్ష్మి గారు ప్లస్ ఎస్ఐ ముత్యాలరావు గారు టీమ్ అలాంగ్ విత్ ద క్రైమ్ టీమ్ కలిసి ఒక ఇంటర్ స్టేట్ బైక్ ఆఫెండర్ ని బై నేమ్ మాన్యం వంశీ మణికంఠ అలియాస్ వంశీ ఏలూరుపాడు గ్రామంకి చెందిన పర్సన్. ఈ ప్రీవియస్ హ్యాబిచువల్ బైక్ ఆఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. అలాగే మనము ఆయన నుంచి రికవరీ చేసి 21 వెహికల్స్ ఫ్రమ్ ద 2 స్టేట్స్ యాజ్ వెల్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. దీని ఇన్సిడెంట్ కి మనము కేస్ డీటెయిల్స్ లోకి వెళ్తే February 7th మనకి ఒక కంప్లైంట్ రిసీవ్ అయింది. చిన్నమామిడిపల్లికి చెందిన సిరా శ్యామ్ బాబు అనే కంప్లైంట్ అయితే మనకి తన వెహికల్ ఇంట్లో ఉండి పార్క్ చేసిన వెహికల్ చోరీకి గురైంది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో మనము క్రైమ్ నంబర్ 32/2026 కింద ఎఫ్ఐఆర్ నర్సాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మనం ఎవరైతే అఫెండర్ ఉన్నారో ఖచ్చితమైన సమాచారం మేరకు అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. అతని నుంచి కన్ఫెషన్ బేస్ మీద 21 మోటార్ సైకిల్స్ మనం రికవరీ చేయడం జరిగింది. ఈజ్ అన్ ఇంటర్ స్టేట్ బైక్ అఫెండర్. ఈ మన వంశీ అనే ఆయన బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో వేరియస్ ప్లేసెస్ ఏలూరు, సూర్యాపేట ఆఫ్ తెలంగాణ, మహబూబాబాద్ తెలంగాణ, నర్సాపూర్, విజయవాడ, మార్కాపూర్ ప్రకాశం డిస్ట్రిక్ట్, భీమవరం, పామరుకు చెందిన 21 వెహికల్స్, 21 మోటార్ సైకిల్స్, 2 వీలర్స్ మనం ఈ రోజు రికవరీ చేయడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ 10:30 టైం కి మనము అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయిని. అలాగే మన ఆనరబుల్ కోర్ట్ నర్సాపురం ముందు హాజరుపరచడం ఈ రోజు జరుగుతుంది. ఈ కేసులో వేరియస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే కన్ఫెషన్ రిపోర్ట్ పైన ఒక ఇంటర్ స్టేట్ బైక్ అఫెండర్ ని మనం ఈరోజు అప్రిహెండ్ చేయడం జరిగింది. ఈ దీంట్లో నిందితుడిని పట్టుకున్న మన ఇన్స్పెక్టర్ టీమ్ యాదగిరి గారు, అలాగే జయలక్ష్మి గారు, ముత్యాలరావు గారు ఎస్ఐ గారు, అలాగే
హెడ్ కానిస్టేబుల్ కె వేణుగోపాలరావు, ఎం ప్రకాష్ బాబు, కానిస్టేబుల్స్ ఎస్ చక్రవర్తి, కనక రాజేష్, నారాయణ, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, బి రాజేష్ గారిని జిల్లా ఎస్పీ మన అజ్ఞాని అశ్విని సార్, అడిషనల్ ఎస్పీ భీమారావు సార్ ప్రత్యేక అభినందనలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు. పంచారామక్షేత్రం భీమవరం, గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు. శివనామస్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు. పంచారామక్షేత్రం పాలకోలు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆత్మస్తుతి, పరనింద తప్ప ఏమీ లేదు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన నరసాపురం పట్టణ పోలీసులు. సుమారు 13 లక్షల విలువైన 21 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.